జీవము కలిగిన మీ మాటలను ధ్యానం చేయబోతున్నాం. వాటి ద్వారా మమ్మల్ని బలపరచండి. అందులో ఉన్న సత్యాన్ని గమనించి గ్రహించి వాటి ప్రకారమై నడిచే కృప సన్నిధిలో కూడి చేరిన మాకును, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పుల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి 3వ దినమున చనిపోయిన దగ్గర నుంచి 3వ దినమున తిరిగి లేచి ప్రపంచ మానవ జనాభాకు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరి 3వ దినమైనటువంటి ఈ ఆదివారపు దినమున ఆయన మరణమును సమాధిని గెలిచి తిరిగి లేచి ఆ పరిమళ సువాసన ప్రపంచవ్యాప్తంగా ఇవ్వటం కోసం తనకి తానుగా బలైపోయి తనకి తానుగా మృత్యుంజయుడే తిరిగి లేచి ఎన్నో బాధల్ని, కష్టాలని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని, నిందలను, అవమానాలను వాటన్నిటిని జయించి కేవలం పరిమళ వాసనగా మనమందరం కూడా ఉండటానికి ఆయన ఎంతో శ్రమపడ్డాడు. అయినా అవేమి కూడా ఆయనను బంధించి ఉండలేకపోయినాయి. ఆయన మరణాన్ని జయించాడు. అదే విధమైనటువంటి విజయము కూడా నిశ్చయముగా మనందరికీ కూడా ఆయన అనుగ్రహించబోతూ ఉన్నాడు. మంచిది పుల్లారా, మరి నాటి దినమున జరిగినటువంటి, అంటే ఆ ఆదివారపు దినమున జరిగినటువంటి సంఘటనలు గనక మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే లూకా సువార్తలో కొన్ని మాటలను మనం చూద్దామండి. 24వ అధ్యాయము 1వ వచనం నుంచి గనక మనం చూడగలిగినట్లయితే, ఆదివారము తెల్లవారుచుండగా స్త్రీలు సిద్ధపరిచిన తీసుకొని సమాధి యొద్దకు వచ్చారు. ఎవరంటే స్త్రీలు కొంతమంది సమాధి యొద్దకు యేసుక్రీస్తు ప్రభు వచ్చారండి. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి సమాధి యొద్దకు కొంతమంది స్త్రీలు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వచ్చిన పిమ్మట ఆ సమాధి ముందర ఉన్నటువంటి రాయి ఏమైందంటే దొర్లింపబడింది. రాయి దొర్లింపబడుట చూచి వీరేం చేశారంటే స్త్రీలందరూ కూడా లోపలికి వెళ్ళారు. కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. యేసయ్య దేహము వారికి కనబడలేదు. ఒకవేళ యేసయ్య దేహమే గనక కనపడి ఉంటే ఈరోజు మనం ఈ ఆరాధన జరిగించుకుని ఉండేటటువంటి వారం కాదు. కానీ ఆయన చెప్పినట్లుగానే 3వ దినమున సజీవుడిగా లేచాడు. ఆమేన్. సరే, వీరికి అక్కడ దేహము కనబడలేదు. వారు కొంత గజిబిజిగా గందరగోళంగా ఉన్నటువంటి ఆ స్థితిగతుల్లో, పరిస్థితులలో ప్రకాశమానమైనటువంటి వస్త్రము ధరించినటువంటి 2 మనుషులు, 2 దూతలు ఎవరు కనపడ్డారంట? వారికి కనపడ్డారు. వారికి కనపడి వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు అన్నారు. ఆమేన్. సజీవుడైనటువంటి యేసయ్యను మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చాలా బలమైన మాట. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి మీరు మృతులలో సజీవుడిని ఎందుకు వెతుకుతున్నారు? మృతులలో యేసుక్రీస్తు ప్రభువారిని మీరెందుకు వెతుకుచున్నారని ఆ దేవదూతలు ప్రశ్నను వారికి సంధించారు. ఇదిగో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి. ఈ యొక్క వర్తమానమును స్త్రీలు ఎంతో శ్రద్ధతో, ఎంతో
ఆసక్తితో మరి వర్తమానాన్ని ఈ స్త్రీలు ఏం చేశారంటే శిష్యుల యొద్దకు తీసుకుని వచ్చారు పుల్లరా. ఆ మాటలు గనక మనము చూడగలిగినట్లయితే పుల్లరా 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 9వ వచనం నుంచే చదువుదాం. సమాధి యొద్ద నుంచి తిరిగి వెళ్ళి ఇదిగో జరిగిన సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారందరికీ కూడా జరిగినటువంటి సంగతులు మొత్తం కూడా తెలియజేశారు. ఇప్పుడు 11వ వచనం చదవండి పుల్లారా. 11వ వచనం. అయితే వారి మాటలు వీరి దృష్టికి, ఇప్పుడు స్త్రీలు చెప్పినటువంటి మాటలన్నీ వారి దృష్టికి ఎలా కనపడ్డాయంట? వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. స్త్రీలు ఏ మాటలు చెప్పారంట? వాళ్ళ దృష్టిలో, విన్నవారి దృష్టిలో స్త్రీలు చెప్పిన మాటలు ఎలాగున్నాయంటే వెర్రి మాటలుగా ఉన్నాయంట. మా స్త్రీలేమో విలువైనటువంటి వర్తమానాన్ని తీసుకొచ్చారు. ఆయన మృతులలో లేడు, మృతులలో మీరెందుకు సజీవును వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు చెప్పినట్లుగానే ఆయన లేచి విన్నాడు. ఆ మాటలు వినినటువంటి కొంతమందికి ఎలాగనిపించినాయి అంటే వెర్రి మాటలుగా అనిపించాయి. ఎలాగనిపించినాయి అంట? వెర్రి మాటలు అని మనం ఎప్పుడు అంటామండి? ఎవరైనా మనకి ఏమైనా మాటలు చెప్పినప్పుడు మనకేమైనా మాటలు ఉపయోగపడకపోతే, ఎవరికి ఉపయోగపడకపోతే, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆ మాటలు మనం ఏమంటామంటే వెర్రి మాటలు అంటాం. ఎందుకంటే ఆ మాటల ద్వారా ఎవరికి ఉపయోగం లేదు కదా. కాబట్టి ఆ మాటలు మనం ఏమంటామంటే వెర్రి మాటలు అని సంబోధిస్తాం. కానీ ఇక్కడ స్త్రీలు చెప్పినటువంటి విలువైనటువంటి వర్తమానము, ఆయన అక్కడ లేడు, లేచి ఉన్నాడు అని జరిగిన సంగతులు మొత్తం చెప్తే ఆ మాటలు వారికి ఎలాగా అనిపించాయంటే వెర్రి మాటలుగా కనపడ్డాయి. కాబట్టి వీరు స్త్రీలు చెప్పినటువంటి మాటలను ఏమాత్రం కూడా నమ్మలేదు. కానీ పేతురు గారు ఏం చేశారంటే ఆసక్తిగా సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూచారంట. పేతురు గారు వంగి చూసినప్పుడు నారబట్టలు మాత్రము విడిగా కనబడ్డాయి. అతడు జరిగిన దాన్ని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళిపోయాడు. అతను కూడా ఆశ్చర్యపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ముందే చెప్పారుగా, నేను ఇలాగా చేయబడతాను, అయినా మీరు దిగులు పడొద్దు, కలవరపడొద్దు, మరలా నేను సజీవుడిగా వస్తాను అని చెప్పే మాట శిష్యులందరికీ చెప్పారు. తన మాట విన్నటువంటి ప్రతి జన సమూహానికి చెప్పారు. కానీ వీరంటే కొంతమంది ఇంకా ఆ మాటలు నమ్మకుండా ఆ మాటను ఎలాగ కొట్టిపడేశారంటే వెర్రి మాటలుగా కొట్టిపడేశారు. ఇవన్నీ ఆదివారపు నాడు జరిగినటువంటి సంగతులండి. ఆదివారపు నాడు జరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లేచిన తదుపరి జరిగినటువంటి సంగతులు. సరే, పేతురు గారు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఆ దినమున 2 మనుషులు ఏం చేస్తున్నారంటే ఎమ్మాయి అనేటటువంటి గ్రామానికి నడుచుకుంటా వెళ్తా ఉన్నారు. ఏ గ్రామం అంటే పుల్లారా? ఎమ్మాయి అనేటటువంటి గ్రామమునకు నడుచుకుంటా వెళ్తా ఉన్నప్పుడు జరిగిన ఈ సంగతులన్నీ కూడా ఒకరితోనొకడు సంభాషిస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉన్నారు. నాటి దినమున జరిగిన సంగతులు అన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారిద్దరు కూడా మాట్లాడుకుంటూ వారిద్దరు ఏమవుతున్నారంట, ముందుకు కొనసాగుతుంటా ఆ క్రమంలో వారు సంభాషణ చేసుకుంటా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారి యొద్దకు వచ్చి వారితో పాటు కలిసి ప్రయాణము చేశారు. ఎప్పుడు? ఆయన లేచిన తదుపరి, సజీవుడిగా లేచిన తదుపరి ఇద్దరితో పాటు కలిసి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట? ప్రయాణము చేశారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన ఆ 2 మనుషులు యేసుక్రీస్తు ప్రభువారిని ఏమాత్రం కూడా గుర్తుపట్టలేకపోయారు. అక్కడ లేఖనంలో రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే వారి కన్నులు మూయబడెను. యేసుక్రీస్తు ప్రభువారే అని గుర్తుపట్టలేనంతగా వారిద్దరి కన్నులు ఏమయ్యాయంట? మూయబడినట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. అయితే పిల్లరా, ఈ ముగ్గురు కొనసాగిపోతున్నప్పుడు, ముగ్గురంటే 2 నడుస్తా వెళ్తున్నారు ఎమ్మాయి గ్రామమునకు, వారితో పాటు కలిసి
యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణమై వస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు మధ్య జరిగినటువంటి సంభాషణ మనం కొద్ది సమయం ధ్యానం చేద్దాం. ఆమేన్. ఇప్పుడు లేచిన తర్వాత కొంతమంది స్త్రీలు వచ్చి కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఆ మాటలు వెర్రి మాటలుగా కనపడ్డాయి. వారు ఆ మాటలు వినలేదు. ఆ తదుపరి పేతురు వెళ్ళారు, ఆశ్చర్యపడ్డారు, గృహానికి వచ్చేశారు. తర్వాత ఇద్దరు మనుషులు ఎమ్మాయి గ్రామానికి నడుస్తా వెళ్తా ప్రయాణం అవుతా ఉన్నారు. వారితో పాటు కలిసి యేసయ్య ప్రయాణమై వారితో పాటు వెళ్తా ఉన్నప్పుడు వారి ముగ్గురు మధ్య జరిగినటువంటి సంఘటనలు ఏ రీతిగా ఉన్నాయి అని గనక మనము ఆలోచన చేస్తే, అవి వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి క్రమంలో ఆ రోజు జరిగినటువంటి ఆ క్రమంలో దుఃఖముతో ఉన్నప్పుడు ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు వారిని అడిగినటువంటి ఒక మాట గనక మనం చూస్తే 19వ వచనాన్ని గనక చూస్తే, ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు, అంటే ఆ మాటల సంభాషణ వింటా ఉన్నారు కదా, అయ్యా దేని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు, ఎందుకు దుఃఖంగా ఉన్నారు, అసలు ఆ మాటలు ఏంటి అని అడిగినప్పుడు వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, వారు ఏమని చెప్పారంటే నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఏ సంగతులు అంటే వారు మాట్లాడుకుంటుంటుంది? నజరేయుడైన యేసును గురించిన సంగతులే. వారు చెప్పిన సమాధానం ఏంటంట? యేసును గురించిన సంగతులే అని. ఎవరితో ఆ మాటలు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పారు. యేసును గురించిన సంగతులే. వారు ఏం చెప్పారంటే ఒక మంచి శ్రేష్టమైనటువంటి మాటను ఒకటి చెప్పారు. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి ఒక బలమైనటువంటి మాట, మేము నజరేయుడైనటువంటి యేసయ్య గురించి చెప్పుకుంటున్నాం. ఎవరా యేసయ్య అంటే దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియలోను వాక్యములోను శక్తి కలిగినటువంటి వాడైన గొప్ప ప్రవక్త గురించి మేము మాట్లాడుకుంటున్నాం అంటున్నారు. యేసయ్య లక్షణాన్ని వారు ఎలాగా పోర్ట్రైట్ అంటే వివరించి వర్ణించి చెప్పారంటే, ఇదిగో దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియలోను, క్రియ అంటే మన ప్రవర్తన కదా, మనం చేసేటటువంటి పనిని ఏమంటామంటే క్రియ అంటాం. క్రియలోను వాక్యములోను యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగున్నారంటే శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఆమేన్. నెంబర్ 1 ఆయనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. వీరు ఈ లక్షణం ఎవరితో చెప్తున్నారంట? యేసయ్య లక్షణం యేసయ్యతోనే చెప్తా ఉన్నారు. ఎవరితో అంట పుల్లారా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లక్షణం యేసయ్యతోనే చెప్తా ఉన్నారు. కొన్నిసార్లు మన గురించి కూడా కొంతమంది చెప్తా ఉంటారు. పలానా రేచల్ దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు చాలా పద్ధతిగా ఉన్నావు, మంచిగా ప్రభు సన్నిధికి వస్తున్నావు, ప్రభుని స్తుతిస్తున్నావు, గణపరుస్తున్నావు, మహిమపరుస్తున్నావు. రేచల్ పాడేటటువంటి పాటలు ఎవరు కూడా పాడలేరు. నిజం కదా పుల్లారా? రేచల్ పాడినట్లుగా రేచల్కు గుర్తున్నటువంటి పాటలు మనకు కూడా గుర్తుండవు. అట్టి గొప్ప కృపతో దేవుడు సహోదరిని బలపరిచాడు. అదే మాట మనం రేచల్ ముందు చెబితే ఏమైంది? ఇలాగే నవ్వుతా సంతోషంగా నా గురించి దైవజనుడు మంచిగా సాక్ష్యం ఇస్తున్నారు, విశ్వాసులు మంచిగా సాక్ష్యం ఇస్తున్నారని తనలో తానే ఆనందపడి ఇంకా ప్రభుని మరింతగా ఏం చేసిద్దండి? స్తుతించిద్ది, గణపరిచింది. అది ఆమెలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం. ఇప్పుడు వారు మేము మాట్లాడుకుంటుంది యేసుక్రీస్తు ప్రభునకు సంబంధించిన సంగతులే. ఏంటవి? ఇదిగో ఆయన శక్తిమంతుడు. ఆమేన్. ఎలాగ దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియ చేసే పనిలోనూ వాక్యము, ఆయన బోధించిన వాక్యమైన ఆయన నడిచినటువంటి ఆ యొక్క వాక్యంలోనైనా ఆయన ఎలా ఉన్నారంటే శక్తిమంతుడుగా ఉన్నాడు. చూడండి, ఆయన శక్తిమంతుడు. ఎందులో? మరణాన్ని జయించుటలో. ఆమేన్. అదే విజయాన్ని మనకు అనుగ్రహించుటలో, దీవెనలు ఇచ్చుటలో, ఆశీర్వాదములు ఇచ్చుటలో ఆయన ఏ రీతిగా ఉన్నాడంటే శక్తిమంతుడుగా ఉన్నాడు. చూడండి, మన యేసయ్య ఎటువంటి వాడంట పుల్లారా? శక్తిమంతుడు. ఆమేన్. ఆయన శక్తిమంతుడు. వాక్యములోను క్రియలోను జన సమూహము ఎదుట దేవుని ఎదుట ఆయన శక్తిమంతుడు. కాబట్టి ఆయన్ని బట్టి మరొక శ్రేష్టమైనటువంటి లక్షణము 21వ వచనం వారు ఏమని చెప్పారంటే పుల్లారా, ఇశ్రాయేలును
విమోచింపబోవాడు ఈయనే. దేవునికి స్తోత్రం. విమోచింపబోవాడు ఈయనే, విడిపించేవాడు ఈయనే, రక్షించేవాడు ఈయనే. ఈయన తప్ప విడిపించేటటువంటి నాథుడు, రక్షకుడు మరి ఎవరు కూడా లేరు అని యేసయ్యతోనే యేసయ్యని గురించి చెప్తా ఉన్నారు. రెండో లక్షణం ఏంటంటే పిల్లరా, ఆయన విమోచించేటటువంటి వాడు, విడుదలను ఇచ్చేటటువంటి వాడు. దేని నుంచి? పాపము నుంచి, శాపము నుంచి, పడుతున్న బంధకాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, శోధనలు అన్నిటి నుంచి కూడా నిశ్చయముగా మన ప్రభువు శక్తివంతుడు ఏం చేస్తాడంట? విమోచిస్తాడు, విడుదలనిస్తాడు అనేటటువంటి గొప్ప మాటలను మరి వారు మాట్లాడుతున్నట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం పుల్లరా. ఎంత గొప్ప లక్షణము యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్నారు. ఆయన శక్తిమంతుడండి, విమోచించేటటువంటి వాడండి. పరిస్థితులు ఏమైనా కానివ్వండి, వ్యతిరేకమైనా కానివ్వండి, నీకు నాకు సాధ్యము కాకపోయినా ఆ పరిస్థితిని నీకు నాకు అనుకూలపరుచుట ఆయనకు సాధ్యమే. అంత గొప్పటి శక్తివంతుడు. విమోచించేటటువంటి వారిని బట్టి వారిద్దరు కూడా ఆ లక్షణాలను బట్టి యేసయ్యతోనే మాట్లాడుతూ ఉన్నారు. అయితే కింద కొన్ని మాటలు గనక మనం గమనిస్తా ఉన్నట్లయితే పుల్లరా, కొందరు దేవదూతలు 23వ వచనంలో తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నారని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. ఏం కలుగజేశారంట? విస్మయం ఎందుకు కలిగిందండి వారికి? అంటే నమ్మకపోతేనే కదా విస్మయం కలిగేది. నమ్మితే మాకు విస్మయం కలిగిందని అంటారా? అనరు. అంటే కొంతమంది నమ్మలేదు కదా. ఏమన్నారు? కొంతమంది వెర్రి మాటలు, ఆ మాటలు మేము నమ్మము అన్నారు. అయితే వీరన్నారు కదా, మాకైతే విస్మయము కలిగింది, విస్మయము కలుగజేసిరి అని చెప్పిన తదుపరి చూడండి పిల్లరా, 25వ వచనాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే ఆ మాటలన్నీ చెప్తున్నటువంటి ఆ ఇద్దరు మనుషులతో యేసయ్య ఏమన్నాడంటే, అందుకాయన అవివేకులారా, చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. 2 మాటలు చూడండి. ఇక్కడ ఏమన్నారంట? అవివేకులారా అన్నాడు యేసయ్య. ఎందుకంటే విస్మయము అంటే నమ్మలేదు కదా కొంతమంది. ఏమన్నారంట? అవివేకులారా. ప్రవక్తలు చెప్పినటువంటి మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ప్రవక్తలు ముందుగానే ప్రవచించారుగా, మన కోసం ఒక రాజు వస్తాడు, ఆ రాజు మరణిస్తాడు, ఆ రాజు తిరిగి లేస్తాడు, యవన రక్తము ద్వారా పాప క్షమాపణ విడుదల ఉంటుందని ప్రవక్తలు ఆల్రెడీ వారు రాసినటువంటి గ్రంథాల్లో లిఖితం చేసేశారు. అందుకని యేసయ్య ఏమంటాడు ఇక్కడ? నమ్మని మందమతులారా, ఓ అవివేకులారా అన్నాడు. అంటే ఇప్పుడు నమ్మనటువంటి వారందరికీ ఈ 2 మాటలు వర్తిస్తాయా పుల్లారా? వర్తిస్తాయండి. నమ్మని వారికి. నమ్మిన వారికి అయితే వర్తించవు కదా. ఇప్పుడు నేను నమ్మాను, యేసయ్య నా సొంత రక్షకుడే నమ్మాను కాబట్టి నేను రక్షించబడ్డాను, ఆయన ఆజ్ఞల ప్రకారమే నడుస్తున్నాను. మనమందరం కూడా అలాగే నడుస్తున్నాం. కాబట్టి ఈ 2 మాటలు మనకు వర్తిస్తాయా? వర్తించవు. కానీ నమ్మనటువంటి వారు ఉన్నారే, ఏమని చెప్పారు ఇందాక? వారు వెర్రి మాటలను కొట్టిపడేశారు. నేటికి కూడా కొంతమంది ఆయన శక్తివంతుడు అంటే నమ్మలేకపోతా ఉన్నారు. క్రియలోను వాక్యములోను దేవుని ఎదుట, ప్రజలందరి ఎదుట ఆయన శక్తివంతుడు అంటే నమ్మటల్లా. ప్రజలందరినీ విమోచించేటటువంటి వాడు ఆయనే అంటే ఎవరు కూడా నమ్మటల్లా. వారందరికీ ఈ మాట అప్లై అవుతుంది. వారెవరంటే అవివేకులు. వారెవరంటే మందమతులు, నమ్మని మందమతులు. ఎంత అవివేకంగా కొంతమంది జనసమూహం ఉన్నారు, ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు నమ్మిన మనం అందరం అయితే ధన్యులమే. ఆమె ఎందుకంటే ఆయన రక్తము ద్వారా కడగబడ్డాం కాబట్టి మనం అందరం కూడా ధన్యులమే. కానీ నమ్మనటువంటి వారు ఇంకా అవివేకంగానే ఉంటా ఉన్నారు. ఇంకా మందమతులుగానే వారు ఉంటున్నట్లుగా ఈ యొక్క వచనము ద్వారా మనం చూస్తుంటున్నాం పుల్లరా. ఈ పునరుద్ధానపు దినమున అనేక మంది బిడ్డలు తెలుసుకోవాల్సినటువంటి ఒక సర్వ సత్యం ఏంటంటే,
నమ్మితే ధన్యులవుతారు. నమ్మలేనటువంటి వారు ఇంకా వారి అవివేకులుగానే ఉంటారు. రెండోది మందమతులుగానే ఉంటారు. అంటే ఇవేవి మాకు పట్టవు, ఇదేవి మాకు అవసరం లేదు, యేసయ్య మరణిస్తే మాకేంటి, యేసయ్య తిరిగి లేస్తే మాకేంటి, మాకు వాటితో ఆయనతో పని లేదు, మా పనులే మాకు ఎక్కువగా ఉన్నాయి అని అనేక మంది కొట్టి పారేస్తూ ఉంటున్నారు. వారు ఎవరంట అప్పుడు వారు నేటికి అవివేకులు, మందమతులు. ఎవరంట వారు? అవివేకులు, మందమతులు. కానీ యేసయ్య మరణించాడని ప్రకృతి నమ్మిందిగా. ఆమేన్. యేసయ్య మరణించాడు అని ప్రకృతి నమ్మలేదప్పులారా, ప్రకృతి నమ్మింది. చూడండి ఒకసారి మత్తయి సువార్తలో ఆ మాట కనుక ఒకసారి మనం చూడగలిగినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదామండి. 27వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట కనుక చూస్తే 50వ వచనం. 27వ అధ్యాయం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను, దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను. ఏమైందంటే ఆయన ప్రాణము విడిచిన వెంటనే దేవాలయపు తెర రెండుగా చినిగెను. తెర ఎప్పుడైనా దానంతటికి దానిగానే చినిగిద్దండి? చినిగిద్దండి? రెండోదిగా భూమి వణికెను. మన ముందర మన పితరులు అనేక మంది చనిపోయారు, ప్రభువును నిద్రించారు. వారు ఏమైనా చనిపోయినప్పుడు భూమి ఏమైనా వణికిందా? మా భూమి ఏమైనా వణికిందా? వణకల. మూడోది బండలు బద్దలాయను. బండలన్నీ కూడా ఏమైపోయినాయంట? బద్దలాయి. మన పితరులు దాటిపోయినప్పుడు, చనిపోయినప్పుడు బండలు ఏమన్నా పగిలిపోయినాయా? బండలు ఏమన్నా బద్దలైపోయినాయా? సమాధులు ఏమన్నా తెరవబడ్డారా? నిద్రించినటువంటి అనేక మంది పరిశుద్ధుల శరీరాలు ఏమన్నా లేచాయా? ఎందుకంటే వారంతా కూడా నార్మల్ మనుషులే. కానీ ఇక్కడ సృష్టికర్త ఏమయ్యారంట? మరణించినప్పుడు దేవాలయపు తెర రెండుగా చినిగింది, భూమి వణికింది, పెద్ద బండలు బద్దలైపోయాయి, ఇంకా సమాధులు తెరవబడ్డాయి, నిద్రించి అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. అవన్నీ కూడా ఇదిగో లోక రక్షకుడు మరణించాడు అని చెప్పడానికి సాదృశ్యంగా గుర్తులుగా ఉన్నాయి పుల్లారా. అదే మాట ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఇద్దరు మనుషులతో ఈ రీతిగా అన్నారు. ఇప్పుడు 26వ వచనాన్ని కనుక చూస్తే లోకాసువార్తలో చదివినటువంటి మాట, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట ఆగత్యము కాదా అని వారితో చెప్పి. క్రీస్తు శ్రమపడ్డాడు, మరణించాడు, మళ్ళా ఇలాగా లేచుట ఇదిగో ఆగత్యము కాదా? శ్రమపడి ఇలాగా తిరిగి లేచుట ఆగత్యము కాదా? ఖచ్చితంగా వస్తుంది కదా, ఖచ్చితంగా సంభవిస్తుంది కదా అనేటటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభువారు పలికారు. కాబట్టి నేటి ఈ మధ్యాహ్న కాల సమయంలో పుల్లరా ఆయన నమ్మి మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. నమ్మకపోతే అవివేకులుగానే ఉండిపోతాం, మందమతులుగానే ఉండిపోతాం. ఎంత చదువు ఉండి ఏం లాభం లోకరక్షకుని తెలుసుకోలేకపోతే? ఎంత ఆస్తుండి ఏమి లాభం? అసలు ఎవరు మనల్ని విమోచించి పరలోక రాజ్యానికి నడిపిస్తారో తెలుసుకోలేకపోతే? ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండి ఏమి లాభం? అసలు నేను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తానో తెలుసుకోలేకపోతే కదా పుల్లారా. ఎక్కడికి వెళ్తాం? ఆయనలాగా జీవించేటటువంటి వాడు ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆయనతో పాటు కలిసి నివాసము చేయడానికి ఆయన మనందరినీ కూడా తీసుకుని వెళ్ళబోతా ఉన్నాడు. ఎన్నున్నా ఏమీ లాభం లేదు. ఇవన్నీ తెలుసుకోలేకపోతే మనం అవివేకులమే, మందమతులమే. తెలుసుకున్నవారు ధన్యులు, ఇంకా తెలుసుకోలేనటువంటి వారు ఎవరంటే పుల్లారా? అవివేకులు, మందమతులు. కాబట్టి ఈ రీతిగా తెలుసుకోలేనటువంటి వారందరూ కూడా ఇంకా రక్షణ దినం మనకు ఒకటి సిద్ధపరచబడి ఉంది. నేడు అనే దినమున్నగానే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి మరణించాడు పుల్లారా మన కోసం. విలువ త్యాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ ప్రేమను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరు తింటారండి? ఎవరు అన్ని కొరడా దెబ్బలు తింటారు? ఎవరంతా సిలువ మరణాన్ని మన కోసం భరిస్తారు? భరించాల్సిన అవసరం ఏముంది? ఉందంటారు ఎవరికైనా? ఎవరికి లేదు కదా. కానీ ఆయన ప్రపంచ మానవాళి కోసము ఆ త్యాగం చేశాడు, ఆ శ్రమ పడ్డాడు,
ఆ రీతిగా శ్రమపడిన మరలా 3వ దినమున మృత్యుంజయుడై ఇదిగో మనల్ని ఆయనతో పాటు కలిసి ఇదిగో నివాసము చేయటానికి తీసుకువెళ్ళటానికి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మరలా మన కోసం ఆయన రాబోతా ఉన్నాడు, నిశ్చయంగా రాబోతా ఉన్నాడు. ఒకసారి చెప్పాడు, వచ్చాడు, కార్యం జరిగించాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు చెప్పాడు మరలా నేను రాబోతూ ఉన్నాను అని. నేను రాబోతూ ఉన్నాను, జాగ్రత్తగా నేను వచ్చే అంతవరకు కూడా మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసుకోండి, మీ ఆత్మీయ జీవితాన్ని స్థితిగతులను ఇదిగో జాగ్రత్తగా చేసుకోండి అని ఆయన చెప్పి మరి వెళ్ళాడు. చెప్పిన దేవుడు తప్పకుండా మరలా రాబోతూ ఉన్నాడు. కాబట్టి నమ్మేవారిగా ఉందాం, మందమత్తులుగా ఉండొద్దండి. ఈ మాట వింటున్నటువంటి పిల్లల మందమత్తులుగా అవివేకులుగా ఏమాత్రం ఉండొద్దు. నమ్మి ధన్యులుగా అవుదాం, మందమత్తులుగా ఏమాత్రం కూడా అవ్వద్దు. ఈ మాటలని చెప్పిన తదుపరి ఆ ఇద్దరు మనుషులు ఏమని అనుకున్నారంటే పిల్లరా, ఒక మాట గనక మనం చూస్తే 32వ వచనాన్ని గనక ఒకసారి మనం చూస్తే, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను అది లేఖనములను బోధపరచుచున్నప్పుడు, అంటే చూడండి పిల్లలు, యేసుక్రీస్తు ప్రభువారు లేచినటువంటి తదుపరి కూడా ఆయన లేఖనములను మాత్రమే బోధించాడు. ఆమేన్ కదా పిల్లరా? అంటే సువార్తనే చెప్పాడు ఆయన కదా పిల్లరా? చూడు ఎంత గొప్ప ధన్యత అండి. చనిపోకముందు ఏ పని అయితే ప్రభువారు చేశారో 3వ దినాన లేచినటువంటి తదుపరి కూడా అదే పని ఆయన చేశాడు. ఇదిగో వారు ఆ మాట అంటున్నారు, త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండలేదా? ఆమేన్ అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారంట. ఆయన మనతో ఆ పరిశుద్ధమైన జీవమై ఉన్నటువంటి ఆ లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ మాటలు మనకి బోధ చేస్తూ ఉన్నప్పుడు, ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు మన హృదయము మనలో మండలేదా? మండిద్ది. ఎప్పుడు మండిద్ది? ఆ మాటలు మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ప్రతి ఒక్కరి హృదయము మండిద్ది. నాకెందుకులే ఈ మాటలు, పోయినసారి ఈస్టర్ రోజు చెప్పలేదండి అయ్య గారు, ఇదే మాటలు అప్పుడు కొంచెం మార్చి చెప్పారు, ఇప్పుడు కొత్తగా చెబుతున్నారు, వచ్చే 26లో కూడా మనం ఇంకొక లేఖనం తీసుకొని మనకు కొత్తగా చెబుతారు అని కొంతమంది అనుకుంటే వారు ఎటువంటి వారంటే వారు అవివేకులు, మందమతులు. ఇప్పుడు లోకా సువార్త, వచ్చే 26 సంవత్సరాలు మత్తయి సువార్త తీసుకుంటారు చెప్తారు. మాకెందుకు లేని అనుకుంటే ఎవరంట వారు? మందమతులు, అవివేకులే. కానీ లేఖనములను బోధన చేస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్న దైవజనులందరూ కూడా ఆత్మ అభిషేకముతో నింపబడినటువంటి దైవజనులందరూ ఆ సమూహం అంతా కూడా లేఖనములను బోధ చేస్తూ ఉన్నప్పుడు మన హృదయము మండిద్ది పిల్లారా. అదే నా హృదయం మండట్లా. ఎందుకంటే నీ హృదయంలో ఆ వాక్యానికి చోటిపోతే ఎందుకు మండిద్ది? హృదయంలో వాక్యానికి చోటిస్తే హృదయం ఏమైందంట? మండిద్ది. హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వకుండా అమ్మయ్య ఆరాధన అయిపోయింది కాసేపట్లో, ఈరోజు ఆదివారం పండగ, చక్కగా ఇంటి దగ్గర మంచి నాన్ వెజ్ ఐటెం ఉంది అనే ఆశతో ఆలోచనతో హృదయం అంతా ఎప్పుడెప్పుడు అయిపోయింది, ఎప్పుడెప్పుడు భుజిద్దామని ఉంటే ఎందుకు హృదయం మండిద్ది? ఇంట్లో గ్యాస్ పోయి మండిద్ది, కానీ మన హృదయం మండిద్దా? ఏమండి మండిద్దా? ఇక్కడికి వచ్చినటువంటి మనము ఆ పరిస్థితులన్నిటికీ కూడా విడిచిపెట్టేసి దైవ సన్నిధిలో ఉన్నాం కాబట్టి అదిగో బోధిస్తా ఉన్నటువంటి ఆ బోధకరమైనటువంటి మాటల మీద మన ఆ యొక్క ఆలోచన ఉండగలిగినట్లయితే ఒక్కొక్క మాటను బట్టి మన హృదయం మండుతూ ఉంటుంది. వారిద్దరు అదే చెప్పుకుంటా ఉన్నారు, మన హృదయము మండలేదా, మన హృదయము మండలేదా అని ఆ గ్రామానికి నడుచుకుంటా వెళ్తున్నటువంటి ఆ ఇద్దరు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అంటే వారిద్దరూ అతి అనుభవాల్లో ఉన్నారు పిల్లారా. అంటే వారి ఆ మాటల వల్ల వారి హృదయంలో మంట పుట్టింది. ఇంకా యేసయ్య కొరకు ఇంకా జీవించాలి, యేసయ్య కొరకు ప్రయాసపడాలి, యేసు సువార్తను ఆయన తిరిగి లేచాడు అనేటటువంటి శుభవార్తను ప్రకటించాలనే మంట వారి హృదయములో పుట్టించిన దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అదే మంట మన హృదయంలో పుట్టాలంటే పరిస్థితులన్నిటిని పక్కన పెట్టేసి దైవ సన్నిధిలో ఉన్నటువంటి మనము మన ఆలోచన అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి మీద,
ఆయన లేఖనాల మీద మనం ఉంచగలిగినట్లయితే నిశ్చయముగా మనందరి హృదయాలు కూడా మండతా ఉంటాయి పిల్లరా. ఆ రీతిగా నాటి దినమున ఈ పరిస్థితులన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు ఆదివారపు దినమున ఉదయం దగ్గర నుంచి సాయంకాలం వరకు ఈ సంగతులన్నీ కూడా జరగతానే ఉంటున్నాయి. పరిస్థితులన్నీ కూడా జరుగుతూనే ఉంటున్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారితో పాటు నడిచి వారి హృదయంలో మంటను పుట్టించాడు. వాక్యాన్ని బోధించి ఇదిగో తిరిగి లేచిన తదుపరి కూడా వాక్యాన్ని ప్రకటించి లేఖనాల్ని బోధించి వారి హృదయంలో మంట కలిగేటట్లుగా యేసయ్య కోసము జీవించాలి అనేటట్లుగా వారి హృదయంలో యేసయ్య ఏ రీతిగా మంటను కలుగజేశాడో నేటి దినాన కూడా ఈ లేఖనాలు మనం చదువుట ద్వారా, ఈ లేఖనాలు మనం వినుట ద్వారా, ఈ లేఖనాలు మనము అర్థం చేసుకోవటం ద్వారా మన హృదయంలో కూడా మంట పుట్టగలిగినట్లయితే ఇంకా నిశ్చయముగా ఏ బెదురు లేకుండా యేసయ్య కోసం మాత్రమే మనం జీవిస్తామండి. ఒకవేళ బెదురుందా, హృదయంలో ఆయన వాక్యానికి చోటు ఇవ్వట్లేదని అర్థం. అంతే కదా పుల్లారా? నిలబడలేకపోతున్నామా, మన హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వలేకపోతున్నామని అర్థం. కానీ ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో ప్రభువారు తన లేఖనములతో ఆ గ్రామానికి నడుస్తూ వెళ్ళినటువంటి ఇద్దరి మనుషులకు లేఖనాల ద్వారా, వాక్యం ద్వారా ఎలాగైతే మంటను పుట్టించారో ఈ మాటలు మనం వినుట ద్వారా అదే మంట మనలో కలిగితే మన జీవితాలు ఇంకా మధురంగా మలచబడతాయి. అదే మంట మనలోనికి వస్తే అనేక మంది హృదయాల్లో కూడా అదే మంటను మనము లేఖనాల యందు యేసుక్రీస్తు ప్రభువారంటే తెలియపరచుట ద్వారా మనము కలిగి ఉన్నటువంటి ఆ ధన్యత ఇతర వారికి కూడా మనం తెలియపరచడానికి అవకాశము దిప్పులారు. కాబట్టి ఈ ఈస్టర్ దినాన, ఈ ఆదివారపు ఆరాధన ప్రత్యేకమైనటువంటి దినాన ఆయన మాటలు మన హృదయంలో బలపరుచుకుందాం, భద్రపరుచుకుందాం. ఆయన శక్తివంతుడు, క్రియలోను వాక్యములోను దేవుని ఎదుట, ప్రజలందరి ఎదుట శక్తివంతుడు, ప్రజలందరిని విమోచించేటటువంటి వాడు ఆయనే. ప్రజలందరికీ రక్షణ కలగజేసేవాడు ఆయనే. ఇది నమ్మని వారికి వెరిగా అనిపించొచ్చాము, కానీ నమ్ముతున్న మనకైతే దేవుని శక్తి అయి ఉన్నది. నమ్మని వారికి ఇంకా వెర్రి మాటలుగానే కనపడతాయి. నమ్మని వారు ఇంకా మందమతులుగానే, అవివేకులుగానే ఉంటారు. నమ్మిన మనకు మాత్రము ఇవి శక్తివంతమైనవి. వాటి ద్వారా మన జీవితాన్ని మనమే బలపరుచుకుంటూ, అనేక మంది జీవితాలను బలపరుస్తూ యేసు కోసం వారందరూ కూడా జీవించేటట్లుగా మనం ప్రయాసపడదాం. అతి కృపా, శక్తి, ధైర్యము, జ్ఞానము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలను మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం పుల్లారా. విత్తబడిన వాక్యాన్ని మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అతి శక్తితో, బలముతో, ధైర్యముతో దేవదేవుడు మనల్ని నింపునట్లుగా, మనందరి జీవితాల్లో ఒక లేఖనముల ద్వారా మంట కలిగి ఆయన కొరకు రోషముగా జీవించినట్లుగా, అనేక మందిని ఆ రీతిగానే నడిచేటట్లు చేయనట్లుగా అటు ధన్యత కోసము మనం ప్రార్థన చేద్దాం. ప్రభు ఆ రీతిగా నన్ను బలపరచమని, ఆ రీతిగా నన్ను స్థిరపరిచి ముందుకు నడిపించమని ప్రభుని అడుగుదాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. ఎవరు మౌనంగా ఉండకుండా ప్రార్థన చేయండి. ప్రభు మనతోనే మాట్లాడి ఉన్నారు, మనందరినీ కూడా బలపరిచినటువంటి దేవునికి మహిమ కలుగునట్లుగా, మన జీవితాలు మలచుకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. సహోదరులు సుబ్బయ్యన మనందరినీ ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు.